చల్లగా బయట వర్షం వస్తుంటే వేడి వేడిగా ఏమైనా తినాలని ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి. సో, మాకైతే అలాగే అనిపిస్తుంది. వర్షం వస్తే చాలు ఇంక మా హస్బెండ్ కాల్ చేసి, "ఈరోజు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను వచ్చే లోపల ఆఫీస్ నుంచి వచ్చే లోపల వేడి వేడిగా ఏమన్నా చేసి పెట్టు." అట్లా కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మాకు కూడా అట్లనే ఇష్టం అలవాటైపోయింది ఇది నా చిన్నప్పటి నుంచి. నార్మల్‌గా అయితే నేను ఆనియన్ పకోడా తనకి చాలా ఇష్టం అనమాట. సో, అవే చేస్తుంటాను. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ప్రియారిటీస్ చేంజ్ అవుతుంటాయన్నమాట. మొన్న లాస్ట్ టైం వెకేషన్‌కెళ్ళి వచ్చేటప్పుడు ఒక రెస్టారెంట్‌లో క్రిస్పీ కార్న్ తిన్నా. అప్పటినుంచి మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది. చాలా మార్కెట్‌లో స్వీట్ కార్న్ కోసం వెతికాను గానీ అసలు దొరకలేదు. మొన్న మదీనా చార్మినార్ వెళ్ళాను గదా! అక్కడ తీసుకొచ్చాననమాట. హాఫ్ కిలో 50 రూపీస్‌కి అట్లా మొత్తం అంతా ఇట్లా పీల్ చేసినయి ఉంటాయి గదా! అంటే ఒలిచినయి ఉంటాయి గదా! అవి ప్యాకెట్స్‌లో పెట్టి అమ్ముతున్నారు. ఫ్రెష్‌గా ఉన్నాయి చాలా. స్వీట్‌గా గూడా ఉన్నాయి. తీసుకొచ్చుకున్నాను. ఇట్లా క్రిస్పీ కార్న్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేసుకుంటే ఏంటి అంటే ఒక్కరే గాకుండా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మేమైతే ఆ రోజు అలాగే నైట్ టైంలో చేశాను. బయట వర్షం వస్తుండే మంచిగా చేసుకొని, ఒక మంచి మూవీ పెట్టుకొని, హ్యాపీగా కూర్చొని తినేసాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవడము. స్వీట్ కార్న్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసుకొని, ఆ తర్వాత మొత్తం అంతా వాటర్ పోయేటట్టు వడగట్టుకొని, ఆ తర్వాత దీంట్లో కార్న్‌ఫ్లోర్ ఇంకా మైదా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని దాన్ని కొంచెం మంచిగా కోటింగ్ పట్టిన తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేసి ఇట్లా పోపు వేసుకోవడమే. దీనిపైన స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అట్లా వేసుకొని దానిపైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే మనకి సేమ్ రెస్టారెంట్‌లో ఎలా అయితే అవుతుందో సేమ్ అదే ఫ్లేవర్‌తో వస్తుందనమాట. చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మనకి మొత్తం అంతా రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్‌లో ఈవినింగ్ టైంలో వర్షం వస్తుంటే వేడి వేడి ఏమన్నా తినాలనిపిస్తుంది కదా! సో, ఇంకా ఇదైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.